హలో అండి, వెల్కమ్ టు ఎల్ఆర్వి ముచ్చట్లు. ఈరోజు మేము పోచమ్మ తల్లికి బోనం చేశాము. మనం శ్రావణ మాసం వచ్చిందంటే తెలంగాణలో స్పెషల్గా బోనాలు పోచమ్మకి సమ్మక్కలకి చేస్తూ ఉంటాం కదా. ఈరోజైతే మేము పోచమ్మకి చేశాము. పొద్దున్నే లేచి ఇల్లు ముంగిలి శుభ్రం చేసుకొని అలుకుపూత చేసుకొని చక్కగా మీరేమంటారో తెలియదు కానీ మేము అలుకుపూత అనే అంటాము. అలుకు చల్లుకొని చక్కగా కడపలు పూదించుకొని తోరణాల కింద ఆ తల్లికి, పోచవ తల్లికి, ఎల్లమ్మ తల్లికి ఎక్కువగా వేపాకులు అంటే ఇష్టం కాబట్టి మామిడి తోరణాలు, వేపాకులు గుమ్మాలకు కట్టేశాము. చకచకా పనులు పూర్తి చేసేసుకున్నాము. మా ఆయన పోయి మంచి కోన్ని తీసుకొచ్చిళ్ళు, దాన్ని కడిగి శుభ్రంగా బొట్లు పెట్టుంచాము. కడపలు పూదించుకొని చక్కగా ముగ్గులు నిండుగా వేసుకున్నాము. ఒక కళ్ళు పట్టుకొచ్చిండు. ఆ తల్లికి కళ్ళు ఇంపార్టెంట్. ఎల్లమ్మ తల్లికి, పోచమ్మ తల్లికి, అమ్మ వాళ్ళకి కళ్ళు ఎక్కువగా మొక్కుతుంటాం కాబట్టి బెల్లపు శాఖ కళ్ళు కావాలి కంపల్సరీ. ఇవి ఉండాల్సిందే అమ్మవార్లకి. తర్వాతకి ఎర్రటి పువ్వులు అంటే చాలా ఇష్టము. పోచమ్మకైనా కనకదుర్గ తల్లికైనా మనము పెద్దేవుడు ఎక్కువగా మనం పెద్దేవుడు, ఉప్పలమ్మ ఇలాంటివి బాగా చేస్తుంటాం కదా. ఈ దేవతలకైతే ఎరుపు రంగు అంటే చాలా ఇష్టపడతారు. ఇప్పుడు మేమైతే కొత్త బట్టలు పెడతాము. పోతలింగన్న దగ్గర ఒక టవల్ పెడతాము. పోతలింగన్న దగ్గర ఒక కొబ్బరికాయ, పోచమ్మ దగ్గర తల్లి దగ్గర ఒక కొబ్బరికాయ కొడతాము. కుంకుమ, పసుపు, ఉల్లిగడ్డలు కంపల్సరీ ఒక 5 ఉల్లిగడ్డలు తీసుకెళ్తాము. బెల్లము, పప్పు, సామాను తీసుకెళ్తాము. ఇక మీరు ఎలా తీసుకెళ్తారో తెలియదు. మేము తీసుకెళ్లే పద్ధతి గురించి అయితే చెప్తున్నాను మీకు. అలా తయారు చేసుకొని పూజ సామాను పెట్టేసుకొని చక్కగా వేపాకులు కడిగి శుభ్రం చేసి దండ అల్లుకొని బోనం వండుకొని బోనంలో కొద్దిగా పసుపు వేసి బోనం వండుతాము. కొంతమంది పరవన్నం వండుకుంటారు. మా ఇంట్లో మాత్రం అమ్మ వాళ్ళైనా అత్తగారి తరపునైనా పసుపు బోనం వండుతామండి. మేము వండేసి చక్కగా పూదించుకొని పసుపు రాసి నిండుగా బొట్లు పెట్టి బోనం పూదించుకొని తర్వాతకి వేపాకులతోటి అల్లినటువంటి దండ కట్టుకోవాలి. ఒక మామిడిది తోరణం కట్టుకోవాలి మనము, కంకణము. ఎందుకంటే వేపదండ తల్లికి వేసేసి వస్తాం కాబట్టి మనము ఖాళీగా రాకూడదు. మనకి బోనం ఇంటికి, దానికి మామిడి తోరణం ఉండాలి. మామిడి తోరణంతో ఇంటికి రావాలి బోనం. చక్కగా దీపారాధన చేసేసుకొని మనము బెల్లపు శాఖ, కళ్ళు శాఖ మనము ఆరగింపు చేయాలి కంపల్సరీ. ఇంటి దగ్గరే ఆరగింపు చేసుకొని అమ్మకి దండం పెట్టుకొని చక్కగా పోచవ తల్లి క్షేమంగా అందరం చల్లగా ఉండాలని మొక్కుకొని ఆ తల్లికి దండం పెట్టుకొని మనం బోనం ఎత్తుకోవాలి. అప్పుడు మనకి ఎవరైనా ఇంట్లో ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు, లేకపోతే మన భర్త కానీ మన అత్త మామలు ఉంటే వాళ్ళు కానీ ఎవరితోటైనా మనం బోనం ఎత్తించుకోవాలి. అప్పుడు అక్కడి నుంచి ఇంట్లో నుండి మరి చక్కగా బయలుదేరాలన్నట్టు. మేము చేసేదైతే ఇలా నిండుగా ఇంట్లో అన్నిటికీ శుభ్రంగా కడుక్కొని దీపారాధన చేసుకొని చక్కగా సమ్మక్క ఉంటే సమ్మక్క పటం దగ్గర కూడా చక్కగా దీపారాధన చేసుకోవాలి మంచిగా. ఇక ఇట్లా అన్ని దేవతల కాడ చేసుకొని తర్వాతకి బోనం దీపం ముట్టించుకొని చేసుకోవాలి. మనం కోన్ని తీసుకొచ్చుకొని కాళ్ళు మంచిగా శుభ్రంగా కడుక్కొని బొట్టు పెట్టుకున్నాం కదా, ఆ కోన్ని కూడా మనం ఇక్కడే దండం పెట్టుకొని వెళ్ళాలి. ఎందుకంటే మన ఇంట్లోకి వెళ్ళే బోనం తీసుకెళ్తున్నాం కాబట్టి అన్ని ఇక్కడ ముందు చేసుకోవాలి. ముఖ్యంగా మెయిన్ ఏంటంటే దర్వాజాలో కంపల్సరీ దర్వాజాకి కడపకు అటువైపు ఇటువైపు మనము కళ్ళు మొక్కాలి. మొక్కితే మనకి చాలా మంచిది అది. అలా కళ్ళు మొక్కి తీసుకెళ్ళడం ఒక ఆనవాయితీ పోషవ తల్లికి. ఇలా బోనం ఎత్తుకోవాలి. ఇక ఇక్కడ నుంచి ఇంటికాడ నుండి బయలుదేరినామండి ఇక పోషవ తల్లి గుడికి. ఇక్కడ కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు అయిపోయినాయి. సామాను సర్దుకున్నాము. ఇంట్లోకి వెళ్ళి బయటికి బయలుదేరినాము. గుడి కూడా చాలా సంవత్సరాల క్రితం గుడి అండి. చాలా బాగుంటుంది. అసలు వాతావరణం కూడా గుడి దగ్గర చాలా బాగుంటుంది. ఇలా బోనం ఎత్తుకొని బయటికి వచ్చాక ఆ బోనానికి పోషవ తల్లి అమ్మవారు మనం ఎత్తుకున్నాం కాబట్టి తల మీద కంపల్సరీ కాళ్ళకి మనకి నీళ్ళ ఆరగింపు చేస్తారంటే ఆ తల్లికి ఆరగింపు చేసినట్టు, బోనానికి నీళ్ళ ఆరగింపు చేసినట్టు అన్నట్టు. నీళ్ళతోటి చక్కగా నిండు నీళ్ళు తీసుకొని అవి నీళ్ళు ఆరగింపు చేస్తారు. చేసిన తర్వాతనే బోనం బయటికి వెళ్తుంది అన్నట్టు. దర్వాజాలో పెట్టేసి ఇట్లా నీళ్ళు ఆరగింపు చేస్తారు. ఇది మనకి చాలా మందికి తెలుసు తెలంగాణలో. ఇప్పుడు ఆంధ్ర లాంటి సైడ్కి మరి అలా అటు సైడ్ ఎలా చేస్తారో మనకు తెలియదు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా చేస్తారు కదా.
ఇక మేము బయటికి వచ్చేసినాము. ఇక మళ్ళీ వెనకకి తిరిగి వెళ్ళేది ఉండదు. చక్కగా మనము పోషమ్మ తల్లి గుడికి వెళ్ళేదాకా వెనకకి తిరిగి చూడొద్దు బోనం ఎత్తుకొని. ఇదండి పోషమ్మ గుడి. మాకు దగ్గరలో ఒక 1/2 కిలోమీటర్ లోపే ఉంటుంది గుడి. చాలా బాగుంటుంది వాతావరణము. ఈ శ్రావణం వచ్చింది కదా, మంచిగా సున్నాలు వేసిల్లు, కలర్లు పెయింట్లు వేసిల్లు. చాలా బాగుంది. ఇది చాలా సంవత్సరాల క్రితం చెట్టు అండి. ఇది మర్రి చెట్టు. అసలు ఎంత పెద్దగా ఉందో చూడండి. చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ వరకు వ్యాపించి ఇట్లా ఎంత చల్లటి నీడనిస్తుందో. మర్రి ఊడలు ఇలా ఉన్నాయి. చాలా సంవత్సరాల చెట్టు. ఆ చెట్టు కిందనే ఆ తల్లి ఉన్నది, పోచవ తల్లి. చాలా బాగుంటుంది. ఇక్కడ వాతావరణం కూడా పల్లెటూరు వాతావరణం తలపిస్తుంది. ఈ చుట్టుపక్కల వాళ్ళు ఆ తల్లి దగ్గరే సేవ చేసుకుంటూ ఉంటున్నారు. చక్కగా పెద్దవాళ్ళు చెట్ల కింద మంచిగా కుర్చీలు వేసుకొని పనులు తీరినాక ఆ చెట్ల కింద చుట్టుపక్కల కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటా పల్లెటూరు వాతావరణాన్ని తలపిస్తుంది. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము గుడిలోకి ఎంటర్ అవుతున్నాము. గుడిని మీకు ఒకసారి చూపిస్తా. ఇది పోతలింగన్న శివుడు. మన పోషవ తల్లికి ఎదురుగా పోషవ తల్లి తమ్ముడు పోతలింగన్న. అయితే ఈ గుడిలో 5 అక్క చెల్లెళ్ళు కలిసి ఉంటారండి. 7 అక్క చెల్లెళ్ళు, 5 అక్క చెల్లెళ్ళలాగా పోషవ తల్లి గుడి ఇప్పుడు 5 అక్క చెల్లెలది ఉంటుంది. చాలా బాగుంటుంది. అమ్మవారు చూడగానే మంచిగా నిండుగా పసుపు పూసి మంచిగా బొట్లు పెట్టి పూలతోటి అలంకరణతోటి చాలా నిండుగా కనబడుతుంది. ఎదురుగానే మనకి దుర్గామాతది విగ్రహము పైన ఏర్పాటు చేశారు అలా గోడకి. ఇక వాళ్ళు చుట్టుపక్కల పక్కనే ఈ గుడిని చూసుకోవడానికి పక్కన ఒక కుటుంబం ఉంటుంది. వాళ్ళు ప్రతిరోజు దాన్ని క్లీన్ చేయడము, గుడిని క్లీన్ చేయడము, దీపారాధన చేయడము, సాంబ్రాణి వేయటము, చుట్టూ ముగ్గులు వేయడం అవన్నీ చేస్తూ ఉంటారు. దాని మెయింటెనెన్స్ చూసుకుంటూ ఉంటారు వాళ్ళు. ఇక బోనము ఎత్తుకొని ఇక బోనంకి మనం పెట్టిన ప్రసాదాలు, బట్టలు అవన్నీ ఉన్నాయి కదా, కొబ్బరి, దాంట్లోనే బోనం పెట్టేసి వాటితో పాటుగా తల మీద ఎత్తుకొని ఆ తల్లిని బోనాన్ని ఎత్తుకొని ఇక చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఇక లోపలికి వెళ్తున్నాను. ఎదురుగా మనకి గంటలు ఉన్నాయి పైన. చక్కగా గంటలు కొట్టి మనం లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే మేము వచ్చినాం తల్లి నీ దగ్గరికి అని తెలియజేయడానికి మనకి గంటలు కడతారు. ఏ దేవుడి దగ్గరికైనా గుళ్ళోకి ప్రవేశించే ముందు గంట కొట్టి మనం వెళ్ళడం వల్ల మేము నీ గుడిలోకి కాలు పెడుతున్నాము, నిన్ను చూడడానికి వచ్చినామని ఆ దేవతలకి మనము తెలపడానికి. ఇక బోనం తీసేసి అక్కడ పెట్టాను చక్కగా. ఇప్పుడు మనం అక్కడ ప్రమిద ఇంటి దగ్గర నుండి దీపారాధన వెలిగించుకొచ్చింది ఆ దేవత ముందు మనము ఆ పోచవ తల్లి ముందు పెట్టేయాలి. పెట్టేసుకొని మనం తీసుకొచ్చిన కుంకుమ, పసుపు, అమ్మవార్లకి ఫస్ట్ పసుపు కుంకుమలే ఇష్టమైనవి. అవన్నీ చక్కగా నిండుగా వేసేసి పసుపు కుంకుమ చక్కగా వేసి వేప మండలు, మామిడి మండలు తీసుకొచ్చాము కదా పచ్చనివి, అవి కూడా మనము పెట్టాలి. ఎర్రటి పువ్వులు పట్టుకొచ్చాము. అందరికీ 5 అక్క చెల్లెళ్ళకి ఎర్రటి పువ్వులు చక్కగా అలంకరించాలి. మనము కొత్త బట్టలు పెట్టుకోవాలి కాబట్టి ఆ తల్లికి బట్టలు పెట్టేసి చక్కగా దండం పెట్టుకొని మనము తర్వాతకి బోనం వండుకొచ్చిన బోనానికి మనము కట్టినటువంటి వేప మాల ఉంది కదా, అది ఆ తల్లి మెడలో వేసేయాలి. వేసి దండం పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఇవి తీసుకొచ్చినటువంటి వేప మండలు, మామిడి ఉన్నాయి కదా, అవి కూడా ఆ తల్లికి అప్పచెప్పాలి. ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చింది. ముఖ్యమైనవి వేప మండలు. చాలా వేప ఆకులోనే ఉంటుంది. ఆ పోచవ తల్లి అంటేనే వేప ఆకు. ఎల్లమ్మ, పోచమ్మని మనము వేప చెట్టులోనే ఎక్కువగా కొలుస్తుంటాం కదా. తర్వాతకి పోచవ తల్లికి ప్రత్యేకంగా పెట్టాల్సింది ఏంటంటే ఉల్లిగడ్డలు. కంపల్సరీ ఉల్లిగడ్డలు పెడతాము మేము. ఇక్కడ 5 అక్క చెల్లెళ్ళు ఉంటారు కదా, 5 ఉల్లిగడ్డలు తీసుకొచ్చి దండం పెట్టి పెడతాం అన్నట్టు. తర్వాత అక్కడ ఇప్పుడు మనకి మర్రి ఆకుల చెట్టు ఉంది కదా, ఆ మర్రి చెట్టు ఆకులే ఈ పడులుగా పెడతాము. 5 పడులు పెడతాము. 5 పడులు పెట్టేసి చక్కగా ఒక్కొక్క పడిలో మనము వండుకొచ్చిన నైవేద్యాన్ని మనము పెట్టాలన్నట్టు 5 అక్క చెల్లెళ్ళకి. తర్వాతకి 6వ పడి పోతలింగన్నకు పెట్టాలి. ఎదురుంగా తమ్ముడికి, పోచవ తల్లి తమ్ముడికి పెట్టాలి. పెరుగు
కంపల్సరీ పెరుగు వేయాలి. పప్పు బెల్లం అనేది ప్రసాదము. శనగపప్పు కానీ పెసరపప్పు కానీ ఏదైనా ఒక పప్పులో మనం బెల్లం కలుపుకొని అది మనము తీయటి ప్రసాదాన్ని అమ్మవారికి అప్పచెప్పాలి. తర్వాతకి ఏ గుడిలోనైనా మనం కొబ్బరికాయ ఆనవాయితీగా కొడుతూ ఉంటాం కదా, కొబ్బరికాయ కొట్టుకోవాలి మనం పూజ అంతా అయిపోయిన తర్వాతకి. అసలు ఆ కలే వేరండి. శ్రావణ మాసంలో మనకి ఈ పోచమ్మలకు చేయడము, సమ్మక్కలకు చేయడము, నిండుగా వరలక్ష్మి వ్రతాలు మన ఆడవాళ్ళకి ఎంతో అసలుకి చాలా నిండుగా అనిపిస్తుంది కదా. తర్వాతకి ఆమెకి మన మొక్కులను బట్టి మొక్కుకున్న వాళ్ళు మేకలతో చేస్తారు, లేకపోతే మామూలుగా చేసేవాళ్ళు మామూలుగా సంవత్సరం కోళ్ళతోటి చేస్తారు అమ్మవారికి. మొక్కును బట్టి చేసుకోవచ్చు. చాలామంది మొక్కుకుంటారండి, వేయగల్ల కుండ అని మొక్కుకుంటారు. ఆరోగ్యం బాగాలేకపోయినా ఏదైనా మొక్కుకుంటే బోనము ఆ కుండలో కూడా, వేయగల్ల కుండలో కూడా బోనం ఎత్తుకొని వస్తారు అమ్మవారి కాడికి. మేకలతోటి వస్తారు, చాలా బాగా చేస్తారు. మనము కళ్ళు తీసుకొచ్చాం కదా, కళ్ళు ఆరగింపు చేయాలి. ఇక నేను ఇవన్నీ కార్యక్రమాలు చేసేదాకా కొద్దిగా అటు ఇటు మా ఆయన కూడా సదిరిండు. ఇప్పుడు తను కూడా దండం పెట్టుకుంటున్నాడు. ఇలా చక్కగా కుంకుమ పసుపు వేసి 5 అమ్మవార్లని మనము ఆశీర్వాదం తీసుకోవాలి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కొక్క కాడ పోచమ్మ గుడులకి విగ్రహ ప్రతిష్ట ఉంటుంది. విగ్రహాలు ప్రతిష్ట చేసి అమ్మవారు ఒక్కలే ఉంటారు. కానీ మేమున్న దగ్గర మాత్రం చాలా సంవత్సరాలుగా ఉన్నాయండి. ఇట్లా 5 రాళ్ళు ప్రతిష్ఠించి, అది ఎన్ని సంవత్సరాల క్రితమో తెలియదు. నా చిన్నప్పటి నుండి నేను చూస్తూనే ఉన్నా, ఇలానే ఉన్నాయి. ఎందుకంటే మాది అమ్మ వాళ్ళ ఊరు, అత్తగారి ఊరు ఒక్కటే. చాలా నిండుగా అనిపిస్తుంది అమ్మవారు. వేపమండలు, ఎర్రటి పువ్వులు, చక్కగా నుదుట కుంకుమ, పసుపు వర్ణంతో చాలా అసలుకి దేవీభ్యమానంగా ఉంటుంది అమ్మవారైతే. చక్కగా ఆ పడులల్లో పసుపు అన్నము, ఆ తల్లికి పసుపే నిండుగా. ఇలా పసుపు అన్నము, బెల్లము ప్రసాదము, పప్పు బెల్లం ప్రసాదము, పెరుగు నైవేద్యం పెట్టి కళ్ళు బెల్లం శాఖ మొక్కాలి. తర్వాతకి ఇప్పుడు మనం పోతలింగన్న దగ్గరకు వచ్చాము. పోతలింగన్న దగ్గర కూడా ఒక పడి పెట్టి ఇప్పుడు మనం వండిన పసుపు అన్నము ఆ ప్రసాదము పెట్టాలి. పెట్టేసి సేమ్ అలానే మళ్ళీ తనకు కూడా పెరుగు మొక్కాలి, కళ్ళు బెల్లపు శాఖ మొక్కాలి, కుంకుమ పసుపు. ఇప్పుడు పోచవ తల్లికి మనం బట్టలు పెట్టాం కదా, అట్లాగే పోతలింగన్నకు కూడా ఒక టవల్ కప్పడం, అలా కప్పాలి. ఆయనకు కూడా బట్టలు పెట్టినట్టు అన్నట్టు మనం పెట్టి. ఇప్పుడు మనకి ఆ తల్లి దగ్గర మనము కోడి ఎదురిచ్చినాం కదా, పోతలింగన్న దగ్గర మాత్రము కోడిని కోస్తారు. కోసేసి ఆ కోసిన రక్తం అనేది ఒక చుక్క ఆ పోతలింగన్న మీద పడేటట్టు కోస్తారు అన్నట్టు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.